చైనాలో స్త్రీల జనాభా పురుషుల కన్నా తక్కువ. ప్రతి 104 మంది పురుషులకు 100 మంది స్త్రీలే ఉన్నారు. దీంతో విదేశీ వధువులను కొనుగోలు చేస్తున్నారు. గతంలో లావోస్, మయన్మార్, వియత్నాం నుంచి యువతులను అక్రమంగా చైనాకు రవాణా చేసేవారు. ఇప్పుడు నేపాల్ వధువులపై అక్రమార్కుల కన్నుపడింది. హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఈ విషయం బయటపెట్టింది. నేపాల్ రాజధాని కాఠ్మాండులో అద్దె ఇళ్లలో చైనా జాతీయులతో నివసిస్తున్న నేపాలీ యువతుల సంగతి గత నెలలో సర్కార్ దృష్టికి వచ్చింది. ఈ యువతులను చైనీయులు వీడియో తీసి చైనాలోని తమ మిత్రులకు పంపుతున్నారు. ఆన్లైన్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు. వీసా ఉల్లంఘనలు ఉల్లంఘించారని 4 చైనీయులను వెనక్కు పంపేశారు. నేపాల్లోని చైనా రాయబార కార్యాలయం కూడా నేపాల్లో వధువుల కొనుగోలుపై తమ దేశవాసులను హెచ్చరించింది. అక్రమ పెళ్లిళ్ల పేరయ్యలను, మ్యాట్రిమోనీ సంస్థలను నమ్మవద్దని, అవి చేసే సీమంతర వ్యాపారం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఇక కొన్ని సంస్థలు నేపాలీ వధువులు కావాలంటే 5,000 యువాన్ల నుంచి 1,88,000 యువాన్ల వరకు వసూలు చేస్తున్నాయి.